ఈ ప్రైమ్ 9 కార్యాలయంలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రవాణా శాఖ మాజీ అధికారి చిట్టెం రామచంద్రరావు జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ప్రైమ్ 9 న్యూస్ సీఈఓ పైడికొండల వెంకటేశ్వరరావు, ప్రైమ్ 9 న్యూస్ నేషనల్ బ్యూరో కళా శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన మహనీయుల సేవలను ఈ సందర్భంగా కొనియాడారు చిట్టెం రామచంద్రరావు. ఎందరో త్యాగాల ఫలితమే మనకు స్వాతంత్రం సిద్ధించిందని అన్నారు. అలాంటి వారి అడుగుజాడల్లో నడుస్తూ దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని రామచంద్రరావు పిలుపునిచ్చారు. వీక్షకులకు, ప్రేక్షకులకు అందరికీ కూడా 78వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆర్టీఓ ఇన్స్పెక్టర్ చిట్టెం రామచంద్రరావు గారిని ప్రసంగించాలని, తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలని కోరుతున్నాం సార్. ఈ 78వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా మీ ప్రైమ్ 9 ఆఫీస్లో ఈ జెండా ఆవిష్కరణ అవకాశాన్ని నాకు ఇచ్చిన మీ యాజమాన్యానికి, ముఖ్యంగా పైడికొండల వెంకటేశ్వరరావు సీఈఓ గారికి, మిగిలిన మీ స్టాఫ్ అందరూ కూడా నా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో పాటు నా అభినందనలు. యాక్చువల్గా నేను ఏదో స్కూల్స్లోనూ లేదా కాలేజెస్లోనూ లేదు, మా ఆఫీసెస్లోనే ఇంతవరకు నేను జెండా ఎగరేయడం జరిగింది. కానీ మీలాంటి సమాజాన్ని మేల్కొల్పేటువంటి మేధావులతో ముందు ఈ అవకాశం నాకు దక్కినందుకు ముఖ్యంగా వెంకటేశ్వరరావుకి నేను చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను ఈ స్వతంత్ర దినోత్సవం గురించి ప్రత్యేకించి మీ ఎవరికి నేను వివరించక్కర్లేదు అనుకుంటాను. కానీ ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలను మీరు ఎంతో ధైర్య సాహసాలతో వెతికి పట్టుకుని మనకి స్వాతంత్ర పొలాలు అందాలి అనే ఉద్దేశంతో మీరు చేస్తున్న కృషికి నేను చాలా అభినందిస్తున్నానండి. ఈ మధ్యకాలంలోనే ఒకటి టెంపుల్స్ విషయంలో కూడా మీరు చూపించిన ధైర్య సాహసాలు, మీరు అక్కడ జరుగుతున్న అన్యాయాల్ని మీరు ప్రజలకి చూపించడం అనేది కూడా నాకు చాలా ఆనందంగా ఉంది. బట్ నేను ఒక్కటే చెప్పదలుచుకున్నానండి, మనం ఇప్పుడు ఎంతో గౌరవంగా, ఎంతో ఆనందంగా ఎగరవేసినటువంటి ఈ 30 నెలల జెండా, దీన్ని తయారు చేసిన వ్యక్తి మన తెలుగువాడు శ్రీ పింగళ వెంకయ్య గారు కావడం మనందరికీ చాలా గర్వకారణం అండి. అయితే ఆయన ఆకలి చావుతో చనిపోయాడు అనే మాట ఒకానొక సందర్భంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆయనకు కూడా ఎవరో చెప్పారు అని చెప్పి ఆయన చెప్పినప్పుడు ఆయనే చాలా బాధపడ్డారు. బట్ నాకు ఆ రోజంతా కూడా నిద్రపట్టలేదు నిజంగా. అది ఎంత దురదృష్టకరమైన విషయమో ఒకసారి ఆలోచించండి. సో అదే కాదు, ఈ రోజున సామాన్యుడు మనకు నిజంగానే స్వాతంత్రం వచ్చిందా అనే పరిస్థితుల్లో ఉన్నాడు. ఎందుకంటే ఎన్నో అన్యాయాలు, అక్రమాలు, లూటీలు, స్కామ్లు ఇవన్నీ జరుగుతుండడంతో మనం బ్రిటిషర్ని మనమే మించుతున్నామేమో అనే అనుమానం ఒకసారి కలుగుతుందన్నమాట. అంటే ఇక మనం కూడా మన పాలకుల మీదే మనం మళ్ళీ స్వాతంత్ర పోరాటం చేయాల్సినంత పరిస్థితి కానీ వస్తుందేమో అని కూడా భయం వేస్తుంది. అటువంటి పరిస్థితి రాకూడదు, ఈ దేశం ఇంకా బాగుపడాలి అని అంటే మీలాంటి మీడియా మిత్రులు ఈ జరుగుతున్న అన్యాయాల మీద పోరాటం చేసి ధైర్యంగా ఇక ముందు ఎటువంటి అన్యాయాలు జరగకుండా మీరు ప్రజల్ని చైతన్యవంతులు చేయాలని చెప్పి ఈ ముఖ్యంగా మీకు చెప్తున్నాను సార్. అఫ్కోర్స్ నేను అందుకంటే మీకు ఎక్కువ స్వాతంత్రం ఎలా సంపాదించాలంటే అన్నీ మీకు చెప్పాల్సిన పని లేదు, ఎందుకంటే మీరు అందరూ మేధావులు. సో ఈ అవకాశం ఇచ్చిన శ్రీ పైడికొండల వెంకటేశ్వర గారికి, అలాగే మీ ప్రైమ్ 9 యాజమాన్యానికి, మీ స్టాఫ్ అందరికి కూడా నా అభినందనలు.